ప్రేక్షక దేవుళ్ళారా దండలో దండలో అందరు ఎట్టున్నారు బాగుండారా? ఇగో ఇవాళ నేను ఏం చేస్తానంటే మా ఊర్లో వినాయక చవితిని చూపిపోతున్నా. ఎట్టెట్టుందో చూడండి, అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నా. ఇప్పుడు చూపించిపోయేది ఏంటో తెలిసిన, ఇదే మా కళ్యాణ మండపము. మా స్వామి వారికి మేము కట్టిన మండపం ఇది. లైటింగ్ ఎక్కడ ఉండేది లైటింగ్ ఎక్కడ ఉండేది. ఇదిగో బల్లెగుల్లా చూడండి, స్టార్టింగ్ ఇది ఇదంతా లైటింగ్. పక్కనే మా ఇల్లు ఉంది. ఇది కాదు, టెంట్ వేసి ఉండేది కదా, దానికి ముందు ఉండేది కదా, అదే మా ఇల్లు. చూడ భలేగుంది కదా ఇలా. ఇదిగో మండపం లోపల మా వినాయక స్వామి చూడ ముద్దుగా ఉండడా కదా, ఎంతో ముద్దుగా ఉన్నది, ముచ్చటగా ఉండడా. డెకరేషన్ కూడా సూపర్ చేసి అయ్యిండ్రా, ఎక్సలెంట్గా ఉంది కదా. చూడండి బాగుంది. వినాయక స్వామి కూడా ముచ్చటగా ఉండాడు చూడ. ఇది చూడ ఎంత ముద్దగా ఉంటాడో చూడు. అంత బాగుంటేనా భలేగుండా. మా వినాయక స్వామి అంటే వినాయక స్వామి కోసం మేము 3 రోజులు చేస్తాం. ఇది ఇవాళైతే 3 రోజులు చేస్తాం అనమాట వినాయక స్వామి పండుగ. ఇదండి ఫస్ట్ డే అయితే స్వామి రావడం, ఇంట్లో అంతా బాగా చేసుకొని నీట్గా ఫస్ట్ రోజు. ఇదే నేను వేసిన ముగ్గు మా ఊర్లో మా వినాయక స్వామి చవితికి. రేకుల ఇంట్లో ఉంటా, నీకెందుకమ్మా నీ బెల్లప్పలా అని అనుకోవచ్చేమో. కానీ ఏంటంటే మా రేకుల ఇంటిని కాస్త మేము పెద్ద ఇల్లు చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలన్నమాట. అందుకనే ఈ వీడియో తీసిందే. మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లాగే ఇదిగో మా వినాయక స్వామి, నేను ఇంట్లో డెకరేట్ చేసిన వినాయక స్వామి. ఇదిగోండి, బాగుంటాయి, లైక్ కొట్టండి. నచ్చినా నచ్చకపోయినా మన వినాయక స్వామి కాబట్టి వీలైనంత వరకు కొట్టండి. సాయంకాలంటప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, అని మన వినాయక స్వామికి కావాల్సిన ఒడియా కుడుములు అవన్నీ పెట్టేసినాను అనమాట. అరటిపళ్ళు అలాగే కర్పూరం అన్నీ పెట్టేసినాను. ఇక్కడ ఇది మా స్వామి పైన. ఇదో ఇప్పుడైతే ఇది నైట్ వ్యూ అనమాట. ఎంత బాగుందో చూడ. పొద్దున్న చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా వేరియేషన్ ఉంది కదా. అంతే, ఇదే మా ఊర్లో ఎట్టాగే ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మా వీధిలో ఉండే ఆడవాళ్ళందరం కలిసి ఒకసారిగా పోతాం అన్నమాట. పోయినాక అందరం కూర్చొని అందరూ వచ్చినాక దీపారాధన చేసుకొని, అలాగే స్వామివారి వచ్చినాక స్వామివారి మంత్రాలు అవన్నీ చదివినాక అలాగే దండం పెట్టుకొని అమ్మాయిన వస్తాం అన్నమాట. ఇదిగో ఎటు జరుగుతుంది చూడండి, ఎట్టే జరగద్దు అనమాట ఎప్పుడైనా కానీ మా ఊర్లో. సో ఇది కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదే మా ఫ్యామిలీయా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, అదేనండి మా ఇల్లు, మా వైపులే మా ఇల్లు. ఇదో 2వ రోజు ఇదే మా ఇంట్లో అయిపోయింది. ఇక్కడికి వచ్చేసాము మేము. నచ్చిందే ఇది వినాయక స్వామి చూడండి ఎంత ముచ్చుగా ఉందో. చూడ మా మహర్షి ఎంత బిల్లపు కొడతా ఉందా. జుడా ఎట్ట పెట్టుకొని ఉందా. వినాయక స్వామికి ఎవరో తెచ్చిన గొడుగుని నెట్టిన పెట్టుకొని బిల్డప్ వేస్తా ఉందా. చూడా భలే ఉంది కదా మా స్వామి. ఇది 2వ రోజు బాగుంది. ఇది 2వ రోజు ఏంటంటే పొద్దున్న టైంలో ఆల్రెడీ నైట్లో అన్నదానాలన్నీ చేసేసిన తర్వాత ఇది 2వ రోజు ఏం చేస్తున్నామంటే మేము అమ్మవారు పూజ చేసినాము. అలాగే ఉట్టి కొడతా ఉన్నాము. మా మోక్షి ఇది కొంత ఎట్ట కొడతా ఉంటాడు చూడ. అన్ని పైన పడ్డాయి నీళ్ళు, అన్నీ పైనే.
ఇలా కొట్టాలని ట్రై చేస్తాడు కానీ 4-5 దెబ్బలు కూడా కొట్టారా. తర్వాత అందలేదని ఆయన సరిపెట్టుకున్నాడా. సిక్స్ బుక్ ఇద్దరు భలే కొడుతున్నాడు చూడా మా వాడ. చొక్కా కూడా పైకి వచ్చేస్తుంది మా వాడికి. చూడా భలేగా ఉంది కదా. ఏయ్ వాళ్ళ డాడీ వచ్చేసి ఇప్పుడు మహర్షి వస్తుంది చూడా కరెక్ట్ కొట్టడానికి. భలే కొట్టదు మహర్షియా. ఏయ్ ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ పెట్టండి. మా ఊర్లో మేము చేసింది పెడతాము, మీ ఊర్లో మీరు చేసింది కూడా ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి. ఆ రోజే ఆ గుర్తు కొట్ట అయిపోయిన తర్వాతనే ప్రైజెస్ అనమాట, డిస్ట్రిబ్యూషన్, రన్నింగ్ రేస్ అన్నీ పెట్టారనమాట. ఆ రోజు మధ్యాహ్నం స్లో సైక్లింగ్ రేస్ అలాగే అన్నీ పెట్టారు. మళ్ళీ ఆడవాళ్ళకి కూడా గేమ్స్ పెట్టారనమాట. ఆడ బాటిల్స్ని పెట్టి ఫైన్ చేయడం. అయితే కొంతమంది కనుక్కున్నారు, కొంతమంది కనుక్కోలేదు. నేను కూడా ఆడినాను, నేను కూడా గెలవలేదు. ఇదో మా మహేష్ చూడు నన్ను కొట్టినానని ఎట్ట చూస్తా ఉందో. ఇది అసలైన రోజు, 3వ రోజు. మా స్వామిని మేమేమో ప్లేట్లోకి ఎక్కిచ్చేసినాము ముందుగానే. ఆ తర్వాత మా మహేష్ని చూశారు కదా ఎట్ట చేస్తుందో. రంగులంతా రంగులమయము. ఇదోని 3వ రోజు మా స్వామికి రంగులు బాగా చేసేసి ఆమెను ఊరేగించి పంపించేస్తాను అనమాట. దానికోసం నేను ఆ స్వామి వచ్చే ముందుగా ముగ్గు వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇదండి రంగులన్నీ వేసేసి ఉండాము. స్వామి అలంకరణ మాత్రం ఎప్పుడు కలగా ఉంటుంది, ఎందుకో మరి. దీని ముందు కొంచెం మనం ప్రసాదం చేసేది ఉందన్నమాట. బుక్ ఫుల్ పెయింట్లు వేసుకొని బాగా కూర్చొని ఉన్నాము. చూడ మా మోక్షి గడిలో బాగుండా, ఎంత బాగుండేది చూడ. ఇక ఆ రంగు పోవాలంటే 4 రోజులు కాదు, వారం రోజులు పట్టింది మాకు. ఇదో నేను కూడా వేసుకున్నాను. ఇదో నిన్న చెప్తున్నాను కదా ఏంటంటే మన స్వామి వెళ్ళేదానికి ముందు మేము ఇక్కడ కూర్చొని పులిహోర చేసాం అనమాట. ఇదిగో మ్యాంగోస్ అన్ని, మామిడికాయలన్నీ ఇట్లా చేసేసి తురిమేసి తర్వాత ఆడ చిన్నగా ఇలా పెర్ఫార్మెన్స్ చూడ ఎట్ట మామిడికాయ ముందు చెప్పాను కదా. స్వామి పోకముందు మేము చేసిన పులిహోర అనమాట, మామిడికాయ పులిహోర. మామూలుగా ఏమనుకున్నారంటే నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేద్దాం అనుకున్నారు, కానీ మామిడికాయలు మిగిలాయి. అందుకనేసేసి మామిడికాయ పులిహోర చేసేస్తున్నాం అనమాట. ఇది చూడండి ఇలాగ తురిమేసుకున్నాం. అయితే ఏదైనా పని చేయాలంటే దేవుడి పని కానీ ఇంకా ఏదైనా బయట పని కానీ ఏదైనా చెయ్యాలి అంటే ఇదో 7-3 వదులు ఉంటారు. ఆ వదులు ముందు అంటారనమాట. అంటే అంత సపోర్టింగ్గా ఉంటారు ఊళ్ళో, అంత మంచి వాళ్ళు అనమాట ఊళ్ళో. ఇద్దండి ఈ వదిన ఒక వదిన, ఆ వదిన ఒక వదిన, అనిత వదిన ఇంకొక వదిన అనమాట. ఆమె అయితే ఇంక చెప్పబడలేదు, ఏ దానికి కాదు కూడదు లేదు అనదు. ఇంకొక వదిన ఉంది కదా ప్రభావతి వదిన, ఆ వదిన ఇంకా మంచి ఆమె అనమాట. ఏది కావాలంటే అది అందరికీ ఇస్తుంది, అంత మంచి వాళ్ళు అనమాట. ఇద్దండి ఆ లోపల ఒక్కసారి మా వినాయక స్వామిని, అంటే మా పిల్లకాయలు రంగులు పూసుకునేది మా వినాయక స్వామిని చూడండి ఒకసారి. చూడండి భలే ఉండలా మా పిల్లకాయల. వినాయక స్వామి అయితే ఇంకా చెప్పవల్ల రంగుల్లో ముచ్చటగా చూడడానికి మంచిగా ఉండాడు.
చూడండి ఎంత కళగా ఉన్నాడో మా వినాయక స్వామి. మీరు ఎవరైనా మన నెల్లూరు వాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ చేయండి. మేము చేసిన 3 రోజులు ఉత్సవాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. చూడండి ఆ తర్వాత ఇక్కడ గుగ్గుళ్ళు ఉడకేస్తున్నాం అన్నమాట. గుగ్గుళ్ళు ఇందాక చెప్పినాను చూడండి, కొంచెం ఏజ్ తక్కువగా ఉంటుంది ఆమెకి, కానీ 3 పిల్లకాయలు ఆమెకి. ఒక పిల్లకి ఏమో పెళ్లి చేసేసారు, రెండో పిల్ల ఇంకిద్దరు పిల్లకాయలు ఉన్నారు. ఆ 2 పిల్లకాయలు ఇప్పుడు దీంట్లో ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. ఏంటంటే ఏదైనా బయట వర్క్ ఏదైనా చెయ్యాలి అంటే ముందు సపోర్ట్ చేసేది వాళ్ళే. అంటే అది యాక్టివిటీస్ అనే లేకుంటే ఇంట్లో పనైనా బయట పని అనే కాకుండా అన్నీ సపోర్ట్ చేస్తారు. రాకేష్ మా అల్లుడు, అలాగే వెంకటేష్ ఇంకొక అల్లుడు అనమాట, మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఐ మీన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి. చూడండి గుగ్గుల్లో వాళ్ళే ఎత్తి చిన్నపిల్లకాయలైనా కానీ వాళ్ళే చేసేస్తారనమాట. అయితే ఊరి మొత్తం ముందుగా కాకుండా మేము పోయే దారిలో అందరికీ ఇచ్చేసిపోతాం అనమాట. టెంకాయ కర్పూరం కడ్డీలు ఇచ్చుంటారు కదా, వాళ్ళకి పులిహోర కొంచెం, కొబ్బరి కొంచెం, పులిహోర కొంచెం, అలాగే ఏంది మన గుగ్గులు కొంచెం పరుస్తాం అనమాట. అంటే ఇంతమంది ఒక 50 మందికి 60 మందికి అన్నట్టుగా అన్నప్పుడు పులిహోర ఒక మాదిరిగానే చేసిండ్రు అనమాట. దానికి కావాల్సిన వేరుశనగపప్పులు అవన్నీ వేసి చేశారు. మా వదిన వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇదిగోండి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే మినప్పప్పు, పెసరపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు అంతా పేసి ఒక పక్కన పెట్టేసిండ్రు. ఆ పెట్టేసిన తర్వాత ఏం చేశారంటే ఆ తెల్లన్నం ఉంది కదా, తెల్లన్నంలో ఈ వీటిని వేసేసారనమాట. ఇందాక చెప్పినాను చూడండి మా వదినలని, వీళ్ళిద్దరే వదినలు. మా ఇంట్లో ఏ సపోర్ట్ కావాలన్నా వీళ్ళని అడిగితే చాలు చేసేస్తారు, కావాల్సినంత సపోర్ట్ చేస్తారు. అంటే ఏ పనికైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే మొన్న ఈ సంవత్సరం పెట్టలేదు, పోయిన సంవత్సరం పెట్టినా అనమాట. ఆ వీడియో కూడా నేను పెట్టినాను, మన వీడియోలో యూట్యూబ్లో పెట్టినాను. మేము శనివారం రోజు ఉపయోగం పెట్టాలంటే ఆ వదిన వచ్చి ఫుల్ ఎన్ని కావాలంటే అన్ని, ఒక టిఫిన్ నిండా, పెద్ద టిఫిన్ నిండా పులిహోర, ఒక పెద్ద టిఫిన్ నిండా పొంగలి, ఒక పెద్ద టిఫిన్ నిండా గుగ్గుళ్ళు అన్నీ ఉడకేసి అన్నీ ప్యాకింగ్ చేసి పంపించింది అనమాట. అంటే అన్నీ అంత సపోర్టింగ్గా ఉంటుంది ఆ వదిన, చాలా మంచి వదిన అనిత వదిన. ఇందాక చెప్పినాను చూడండి, అట్టేగే ఇదో పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. అట్టగే ఇదో చూస్తున్నాం కదా, ఎట్టయితే నేను ఇందాక చెప్పినానో అదే విధంగా ఇదో మా వదినోళ్ళు అయితే ఈ వేరుశనగపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఏంపి పక్కన పెట్టేసిండ్రు. తర్వాత వచ్చేసేసే మన నెల్లూరు వాళ్ళకి ఒక పెద్ద హాయే. ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు అంటేనే ఒక రేంజ్ అనమాట. ఆ రేంజ్ అంటే ఇంకా తగ్గేదిలే కదా. అందుకని మన నెల్లూరు వాళ్ళంతా ఎట్టెట్టుంటారో, బాగుంటారా బాగలేరా కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా తెల్లన్నంలోకి మనం ఇందాక కలుపుకొని అన్నీ కలిపి పెట్టేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసేసుకుంటాం అనమాట కదా. నేను ముందుగానే చెప్పినాను కదా ఏంది మనకి జరిగేదా, టమాటకాయ పులిహోర, మామిడికాయ పులిహోర కదా. మామిడికాయ పులిహోరకి కావాల్సిన కాయలు కావాలి కదా, వాటిని బాగా తురుముకున్నాక పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక. అలాగే పప్పులు ఉప్పులు అన్నీ కలిపేసుకొని ఒక తెల్లన్నంలో పెట్టేసుకున్నాను కదా. అది నా చెయ్యి అదే బాగుందే. ఇదండి ఏడ మా వదిన కలిపేస్తూ ఉంది. ఇట్లాగే ఇటువైపు వచ్చేసేసి నూనె పోసి పెట్టింది అనమాట ఇంకొక వైపు. ఆ తర్వాత వచ్చేసేసి బాగా కలిపి పెట్టేసినాం అనమాట. అదంతా చూడండి కలిపి పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఇందాక మన కలిపి పెట్టేసుకున్నాము, అలాగే పప్పులు కూడా వేసేసుకున్నాం అనమాట. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఏమైందో వీడియోలో చూడండి. అట్నే చేస్తూ ఉన్నాను. ఇదో ఏడొచ్చేసేసి మామిడికాయలు తురుముకోనలా వాటిని నూనెలో ఎంపుకొని మిక్స్ చేసుకున్న మిక్సర్లో వేసేసుకున్నామంటే అయిపోయినట్టే.
బాగా నూనెలో ఏంపించేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసేసుకోవడమే. ఇదిగో ఉండేది మా ఓడే చూడండి, ఇదేనా మనిషిలాగా ఉంటాడా, కలర్ బొమ్మలాగే ఉంది అసలు. చూడ ఎంత బాగుంటాడో, కలర్లో. వినాయక చవితి అంటే అది పనిగా పోయేది దానికోసమే మా వాడైతే పోయి అదే ఒక్క సంవత్సరం వాడు ఎంతైతే ఎంజాయ్ చేస్తాడో. ఇగో ఏడుండాడు చూడు మా సారు, మా హీరో చూడు, కలర్ చూడు ఏం పూసుకున్నాడో, ఏం పూసుకొని ఎగురుతున్నాడు. వాళ్ళ నాయన అది పనిగా ప్యాకెట్లు తెచ్చితే ప్యాకెట్లు అందరికీ ఊరంతా పంచిండు మా వాడు. సూపర్ మా వాడు. ఈ ప్రాసెస్ అవుతా ఉంటే ఈ లోపల మేము పులుసు అన్నం చేసేసినాము. పులుసు అన్నం అయిపోయింది, ఒక పక్కన పెట్టేసినాము. ఇప్పుడు ఒక్క లుక్ వేద్దాము మన సాంకారికి. అందరు పిల్లకాయలు చూడు ఏం చేస్తుంటారు ఇక్కడ అంటే స్వామిని నిర్మించడానికి పంపించడానికి ఏం చేస్తుంటారో చూడ. పిల్లకాయలు వాళ్ళ రంగులు చూడడానికి కన్నుల విందుగా ఉంది. ఇదిగో మా స్వామి కూడా రంగులు వేసుకునిండో. ఎందుకు ఇది మా చిన్న ఫ్యామిలీ అనమాట, చింతలేని ఫ్యామిలీ అనమాట. ఈ వీడియో ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఏ కావాలన్నా లేకపోయినా మా నాడోళ్ళకి ముందు పసుపు కుంకుమ పూజ ఉండాలి. ఏ పూజలోనైనా కానీ ఇద్దండి. ఏడుంది చూడు, అది 2వ రోజు చేసింది అనమాట. ఈ అట్లా చేసినామమ్మా మా ఊళ్ళో మేము వినాయక చవితి. ఇట్లా కనుక మీకు కనుక ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.